దీక్ష. ప్రతిరోజు ఒక పట్టుబట్టి గణపతి హోమం నిర్వహించడం జరిగింది. నేను గణపతి హోమం జరగాలని భిక్షకొచ్చి పశుపోయినారు ఎంత అనేది నిరూపించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా
सदाशिवगोत्रोद्भवस्य हरीशबाबू नामधेयस्य माधवी नाम्न्याः यश्वी नामधेयस्य मनस्वी नाम्न्याः सह कुटुम्बानां सर्वसाम्राज्यके धामानं भवति जगाय पुरजस्य देव्याय सेवेन्द्रिये నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి దేవాలయం నందు స్వామి యొక్క జన్మదినమైన విగ్రహ కోత కార్యక్రమం తీసుకున్న సమయంలో ఈరోజు ఆ స్వామి యొక్క జన్మదినం ఇక్కడ ఆ జన్మదినం పురస్కరించుకొని ఈ దినము దేవాలయం నందు ఉదయం 5 గంటలకి గణపతి హోమము అనంతరం కన్యస్వాములచే లక్షాక్షర పూజ ఘనంగా నిర్వహించబడింది. తరువాత అన్నదాన కార్యక్రమం 50 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. రేపు సాయంకాలం 4 గంటలకి స్వామి యొక్క ఉత్సవ విగ్రహాన్ని రథోత్సవ కార్యక్రమంగా పురవీధుల గుండా చేర్చుకొని ఇక్కడికి తీసుకొని చేర్చడం జరుగుతుంది. దీనికి దీపం పట్టే బాలికలు దాదాపు 1000 మంది వస్తారని ఒక అంచనా ఉంది. స్వామి శరణమయ్యప్ప 50 మందికి కూడా శ్రీ శబరిమల శ్రీ ధర్మశాస్త్ర యొక్క అనుగ్రహం 50 మందికి లభించింది. 50 మందికి కూడా సిరి సంపదలు ప్రసాదించి ధనధాన్యాలు ప్రసాదించి సుఖ సంతోషాలు ప్రసాదించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి మనసు ఆనందాన్ని ప్రసాదించి పశు పిల్లలు ప్రసాదించి పిల్లలకు మంచి విద్యను సద్బుద్ధిని ప్రసాదించి ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగాన్ని ప్రసాదించి ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ వేసి వారి వారి యొక్క వ్యాపారాన్ని గిరిగిన అభివృద్ధి చెందాలని స్వామిని వేడుకొని 50 మందికి ఆశిస్తుంది. స్వామి అయ్యప్ప అత్యంత వైభవపేతంగా ఈరోజు మన ధర్మవరంలో నూతనంగా నిర్మించుకున్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయం నందు అత్యంత వైభవపేతంగా స్వామివారు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. స్వామివారికి వివిధ రకాలైనటువంటి పుష్పములతో 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని పురస్కరింపజేసుకుంటూ ఈరోజు ఉదయాన్నే గణపతి హోమము, నవగ్రహ హోమము, మృత్యుంజయేశ్వర హోమాలతో పాటుగా గణపతి పూజ, పుణ్యాహవచనము, తర్వాత కంకణధారణ, స్వామివారి యొక్క ఆరాధన కైంకర్యాన్ని ఆచరింపజేసుకొని వివిధ రకాలైనటువంటి నామములతో